మీరు ఒక్క నిమిషం ఉండండి. రామూర్తి గారు మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా? ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు పోతాడు. కాళేశ్వరం కమిషన్ విషయంలో జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. 665 పేజీల్లో 60 పేజీలు వాళ్ళు ఒక బ్రీఫ్ నోటు నిన్న మీడియాకు వివరించిన క్రమంలో దాంట్లో కేసీఆర్ పేరు నెంబర్ 1 ఉందంటే A1గా కేసీఆర్ ఉంటున్నారు. సో కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి అప్పుడున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వీళ్ళ ముగ్గురు పేర్లు ఉన్నాయి. సో బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. సో దాంట్లో అప్పుడున్న జయరామ్ గారు చెప్పినట్టు ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ, ఒక ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారు. తర్వాత స్మితా సబర్వాల్, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆమె కూడా ఉన్నారు. చెప్పండి ఎట్లుంటుంది అంట? ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మనం క్లుప్తంగా చూద్దాం అసలు ఏం జరిగింది ఏందన్నది. వాళ్ళు ట్రావెల్ చేసే క్రమంలో ఏదైతే నెల 15 రోజుల కింద నెల కింద అనుకుంటా అన్ని ప్రధాన పత్రికల్లో మనం క్లియర్గా చూడడం జరిగింది. విచారణ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డేనే మేము కంప్లీట్గా ఏదైతే మేము సబ్మిట్ చేస్తున్నాం గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారి పేరు కానీ, హరీష్ రావు గారి పేరు కానీ, ఈటెల రాజేందర్ గారి పేరు కానీ ఏం అవసరం లేదు. కంప్లీట్గా మేము ఇచ్చేస్తున్నాం ప్రభుత్వానికన్నా రాత్రి కుట్రపూరితంగా లేదు గట్టెట్లయితే కంపల్సరీ వీళ్ళ పేర్లు ఇన్వాల్వ్ చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ కో అలిన పన్నాగంలో భాగంగా ఈరోజు, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయిన దాంట్లో మళ్ళీ పేర్లు ఇరికించడం తప్ప ఇందులో కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు. వీళ్ళు అడిగిన ప్రశ్నలు ఏందండి అసలు వాస్తవంగా ఇందులో తమ్మిడిహట్టి నుంచి ఏదైతే మేడిగడ్డకి ఎట్లా మార్చిలు అన్నారు. ఆ మార్పడానికి కారణాలు కూడా గౌరవ హరీష్ రావు గారు వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. అక్కడ వాటర్ లెవెల్ అనేది CWC క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అదే విధంగా అక్కడ ఏదైతే ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పర్మిషన్ రాదన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలిసి అందులో ఇరికిల్ అన్నది క్లియర్ గా తెలియజేయడం జరిగింది. అందుకే అదే విధంగా ఏదైతే మొత్తం కేసీఆర్ గారు చేసిండ్లు మొత్తం కంప్లీట్ గా అని కర్మ కర్త క్రియ అని ఏదో క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ట్రై చేసింది. కానీ ఏదైతే 11 పర్మిషన్లు మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి కాళేశ్వరానికి తీసుకున్నది మొత్తం పిన్ టు పిన్ ఏ పర్మిషన్ ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఏంటి అని క్లియర్ గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో చూపించడం జరిగింది. అదే విధంగా ఏదైతే కేబినెట్ ఆమోదం లేదు కంప్లీట్ గా అంటే ఎన్నిసార్లు కేబినెట్ కూర్చున్నది ఈ అంశంలో ఎవరెవరు కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ మంత్రులు కూడా ఈ రోజు ఏదైతే గతంలో మా కేబినెట్ లో కూడా పనిచేసి వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. కానీ వాళ్ళు తెలిసి నోరు మూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా అవసరమైతే అంటే తుమ్మల నాగేశ్వరరావు గురించి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు కదా కేబినెట్ లో ఇది ఆ కమిటీ ఆమోదం లేదండి. వాళ్ళ మొత్తం కంప్లీట్ గా డాటా మొత్తం క్లియర్ గా ఎవరెవరు కూర్చున్నారు ఆ రోజు ఎవరెవరు హాజరైనలో ఆ సంబంధించిన మినిట్స్ మొత్తం కంప్లీట్ గా బయటపెట్టడం జరిగింది హరీష్ రావు గారు. అదే విధంగా ఏదైతే గవర్నర్ స్పీచ్ లో కూడా ఏదైతే ఈ కాళేశ్వరానికి సంబంధించి క్లియర్ గా మెన్షన్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఈ రోజు గౌరవ హరీష్ రావు గారు బయటపెట్టడం జరిగింది. అంటే 119 నియోజకవర్గాల ప్రజలు ఆమోదం తెలియజేస్తేనే కాళేశ్వరం ముందుకు పోయినట్టు అన్నది క్లియర్ గా జ్ఞానం ఉన్నవానికి బుద్ధి ఉన్నవానికి ఎవరికైనా అర్థమవుతుంది. కొంతమంది చదువుకోని వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తారో కూడా ఈ రోజు అర్థం అవ్వట్లేదు. అదే విధంగా కాళేశ్వరం అంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళకి తెలియదండి. ఓపెన్ చెప్తున్నా, కాలు ఇంట్లోకి వెళ్ళి బయట పెట్టిన కాళేశ్వరం విలువ తెలియదు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, అదే విధంగా 19 సబ్ స్టేషన్లు, 21 ఏదైతే పంప్ హౌజులు, అదే విధంగా 203 కిలోమీటర్ల ఏదైతే టన్నెల్స్ చదివినాం, అదే విధంగా 1531 కిలోమీటర్ల ఏదైతే గ్రావిటీ కెనాల్స్ అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి ఎంత దూరం ఉన్నదో అందులో సగభాగం మేము కాళేశ్వరంలో భాగంగా అయితే కెనాల్స్ తోవినాం. అదే విధంగా ఒక 141 TMCల నీళ్ళను తోడినాం. అదే విధంగా దాదాపు ఎందుకంటే ఏదైతే 530 ఎత్తు మేము ఏదైతే వాటర్ ఎత్తిపోసినాం. అలాగా అయితే 240 TMCలను తెలంగాణ ప్రజలకు మొత్తం కంప్లీట్ గా ఇచ్చినాం. ఎందుకంటే ఉత్తర కాళేశ్వరం పూర్తయిన తర్వాత మీరు 240 TMCలు ఎత్తిపోసిరు, ప్రజలకు ఉపయోగపడ్డాయి అంటారు. దాదాపు 20 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు అందించినాం. అది పరిస్థితి. అలాంటి పరిస్థితి అంటే ఇక్కడ ఒక విషయం నేనేమంటున్నా అంటే ఒక క్లియర్ గా ఏంటంటే కాళేశ్వరంలో దాదాపు 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 100 ఆబ్జెక్ట్స్ లో ఓన్లీ మేడిగడ్డకు సంబంధించిన 2 పిల్లర్స్ కుంగిపోయినాయి. ఆ 2 పిల్లర్స్ కి కడితే వాస్తవంగా 500 కోట్లు కూడా కావు. ఈ కమిషన్ ఏర్పాటు చేసి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి కొండందోవి ఎలకను పట్టినట్టే తప్ప ఇంకోటి ఏంటంటే అక్కడ క్లియర్ గా ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ చెప్పింది ఒక కాపర్ డ్యామ్ నిర్మించుకోమని చెప్పింది. అదే విధంగా లేకపోతే ఏదైతే ఆ ప్రాజెక్ట్ డిజైన్ మేడిగడ్డకు సంబంధించి ఏ విధంగా అంటే బ్లాక్ టు బ్లాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బ్లాక్ ఖరాబ్ అయితే బ్లాక్ తీసి మళ్ళీ వేసుకోవచ్చు. 7వ బ్లాక్ ను మనం తిరిగి
తిరిగి నిర్మించుకోవచ్చు అని క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా, ఎందుకంటే ఈ నీళ్లు ఆంధ్రాకు పోవాలి, వాళ్ళ గురువుకు సంబంధించిన ఏదైతే చంద్రబాబు నాయుడికి నేను రాష్ట్రంలో కూడా మరీ చెప్పిన ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది, మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మొత్తం కంప్లీట్ గా ఈ నీళ్లకు సంబంధించి ఏదైతే గోదావరికి సంబంధించిన నీటి వాటాను కూడా తుంగలో దొక్కిలేదు ఈ విధంగా అన్నది కూడా క్లియర్ చెప్తా. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడక ముందే మనకు ఏదైతే తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించిన ప్రాజెక్టులకు ఎన్నెన్ని నీళ్లు ఏదైతే వాడుకోవచ్చు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీల వాటర్ మనం వాడుకోవచ్చు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ 518 టీఎంసీలు వాడుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే 776 టీఎంసీలు వాడుకుంటుంది. అంటే ఎక్స్ట్రా దాదాపు 258 టీఎంసీలు వాడుకుంటూ ఆల్రెడీ బనకచెర్ల కట్టక ముందే ఈ రోజు ఎంత అన్యాయం జరుగుతుందంటే బనకచెర్ల కట్టక ముందే 258 టీఎంసీలు ఎక్కువ వాడుకుంటారు. ఒక బనకచెర్ల కడితే ఏమైతే కూడా చెప్తాను. ఒక విషయం రామూర్తి బనకచెర్ల ఇష్యూ తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ ఆరోపణ ఏంటంటే తమ్మిడియాటి దగ్గర 38,000 కోట్లతోనే అయిపోయే ప్రాజెక్టుని మీరు అక్కడ 250 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా మీరు నిపుణుల కమిటీ వేశారు. ఆ నిపుణుల కమిటీ నివేదికను మీరు పక్కకు పెట్టేసారు. కేసీఆర్ కేవలం ఉద్దేశపూర్వకంగా దాన్ని మేడిగడ్డకు తరలించారు. నేను ప్రాణహిత ఒక్క నిమిషం, ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే సుజలా స్రవంతి ఉందో దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజలా స్రవంతి అనే స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మేడిగడ్డ తుమ్మిడియాటు దగ్గర నిర్మించకుండా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్టును 38,000 కోట్లు అప్పటికే 11,000 కోట్లు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఖర్చు పెట్టిర్రు. సో ఇంకొక ఎంత జస్ట్ 38-11 తీసేస్తే 27,000 కోట్ల రూపాయలు మాత్రమే దీనికి వ్యయం. మీకు నేను చెప్తాను. సో 250 టీఎంసీలు ఉన్నాయి. దాని మీద ఇంజనీర్లతో నిపుణుల కమిటీ వేసారు. ఆ కమిటీని కూడా మీరు పక్కకు పెట్టారు. కేవలం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టలు నిర్మాణ లోపం ఉంది, నిర్వహణ లోపం ఉంది. ఉద్దేశపూర్వకంగా కావాలని కేసీఆర్ వాళ్ళందరి అంటే ఇప్పుడు గుత్తేదారును తప్పుదోవ పట్టించిండు, ఇంజనీర్లను తప్పుదోవ పట్టించిండు. ఆయనకు సుప్రీంగా దీంట్లో డిసిజన్ తీసుకున్నారు. నాసిరకమైన కట్టడాలు కట్టడం వల్ల ఇప్పుడు అది కుంగిపోయింది. దాంతో నాసిరకమైన కట్టడాలు మీరు ఎవరిని విమర్శిస్తున్నారు? మెగా కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం. ఇందులో మెగా కంపెనీ ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వంలో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మేజర్ ప్రాజెక్టులు ఏదైతే 2 ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళే ఇప్పుడు ఏదైతే బనకచెర్ల అని చెప్తున్నారో ఆ ప్రాజెక్ట్ కూడా మెగా కంపెనీ కడుతున్నది. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు ఏంటంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. ప్రాణహిత చేవెళ్ళ గురించి మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకంటే 2007 నుంచి 2014 వరకు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు, ఒక్క పర్మిషన్ కూడా లేదు. ఎలా కడతారు ప్రాజెక్ట్? అదే విధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నది. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్న కాడ ప్రాజెక్టు ఎవ్వరు కూడా పర్మిషన్ అన్నది చిన్న పిల్లగాని గిచ్చి లేపిన కూడా జలశక్తి మంత్రి దీనికి సంబంధించి కావాలని అందులో ఇరికిన్లు తెలంగాణ ఇరికిచ్చిలు నీళ్ళు లేని కాడ తీసుకుపోయి డబ్బులు పెట్టి అదే విధంగా ఏదైతే 1,52,000 కోట్లు ఓన్లీ మొబిలైజేషన్ సంబంధించి మొత్తం తిన్నారు. ప్రాజెక్టు స్టార్ట్ కాలేదు. మొత్తం మొబిలైజేషన్ కోసం అని ఒక 1,000 కోట్లు తిన్న పందికొక్కులు మాట్లాడితే ఎట్లా అంటే అక్కడ నీళ్ళు లేవని సిడబ్ల్యూసీ చెప్తుంది. సిడబ్ల్యూసీ పెద్ద మొగని వాను అంటే కేంద్రాన్ని ప్రశ్నించడం నీళ్లు లేవని వాళ్ళు చెప్తారు, నీళ్లున్న కాడ కట్టుకోమని వాళ్ళు చెప్తారు, నీళ్లున్న కాడ కట్టుకోమని క్లియర్ గా సిడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం ఏదైతే వ్యాప్కో సంస్థ మొత్తం కంప్లీట్ గా ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం చెప్పిన ఈ రోజు మొత్తం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఈ రోజు మొత్తం బయట పెట్టినాం. ఎందుకంటే ఆ కంప్లీట్ గా వ్యాప్కో సంస్థ ఏమి ఇచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చుకున్న తర్వాత అక్కడ ఏదైతే సర్వే చేసి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు, మేడి దగ్గర నుంచి వాటర్ని ఎత్తిపోసుకోవచ్చు అని ఒక స్టెప్ బై స్టెప్ మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల నుంచి ఈ పై భాగంలో ఎల్లంపల్లి దాకా తీసుకుపోయి ఈ విధంగా మేము ఒక స్టెప్ బై స్టెప్ వాటర్ని తీసుకుపోయి తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత మనది. ఇంకో క్వశ్చన్ అడిగిల్లు మీరు మెయిన్ క్వశ్చన్ ఏంది అడిగిల్లంటే మీరు ఇప్పుడు ఇంత ముందు ఏదైతే అనుమతులు లేవు, ఏదైతే నిపుణుల కమిటీ తొక్కి పట్టిన నిపుణుల కమిటీ కంప్లీట్ గా కాళేశ్వరం అక్కడ కట్టమని చెప్పింది. అదే విధంగా వీళ్ళు ఏదైతే మొన్న పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరై వాళ్ళు డైరెక్ట్ అఫిడవిట్ ఇచ్చిళ్ళు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అక్కడ కట్టమని మేమే చెప్పినాం, అక్కడ కరెక్ట్ ఆ వాటర్ దొరుకుతుంది, అదే విధంగా పటిష్టంగా ఉంటుంది అని చెప్పిలో నువ్వు ఒకటి కుట్రపూరితంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేస్తలేరంటే ఇప్పుడు వాస్తవంగా 2 పిల్లలు నిర్మాణం చేస్తే అయిపోతుంది అంతే తప్ప గానీ ఇప్పుడు ఆడ సాధించేది కూడా ఏం లేదు. వాస్తవంగా రిపోర్ట్ ఇచ్చిందండి అక్కడ ప్రాజెక్ట్ పనికిరాదు, దాంట్లో మీరు ఒక్క పేజీ మీరు చూడకండి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మొత్తం చూడండి. ఎందుకంటే క్లియర్ చెప్పింది 7వ బ్లాక్ మొత్తం తీసేసి మళ్ళీ కట్టుకోమని చెప్పింది. అదే విధంగా అవసరమైతే కాపర్ డ్యామ్ నిర్మించుకోమని, అది కూడా ఏదైతే మహారాష్ట్ర లాస్ట్ భాగంలో ఉన్న పిల్లర్లు దెబ్బతిన్నాయి అంతే తప్ప మరీ మొత్తం సెంటర్ లా కాదండి. 21, 22 సంబంధించిన పిల్లర్ సంబంధించి అవి కొంచెం కుంగిపోయినాయి. వాస్తవంగా మొత్తం కొట్టుకపోయింది, మొత్తం కంప్లీట్ గా అయిపోయేది. ఇప్పుడు కాళేశ్వరం
కాళేశ్వరం ద్వారా నీళ్ళు రావట్లేదా? నిన్న మోటార్ లారీ చేసిన కళ్ళు మూసుకున్నారా? నేనేమంటున్నా, ప్రతి దానికి ఎవిడెన్స్ ఉన్నది. మీరు కొట్టుకపోయిందంటే ఓన్లీ నేను చెప్తున్నా కదా, కాళేశ్వరం వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా మొత్తం నిలబడ్డది. ఈ రోజు తెలంగాణ